మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుండి ఒకసారి చదవమ్మా. ప్రభు నా పుత్రుని కరుణింపుము, మూర్ఖ రోగము వలన తీవ్రముగా బాధపడుచు అనేక పర్యాయములు నిప్పులో నీళ్లలో పడుచున్నాడు. నేను ఇతనికి తమ శిష్యుల వద్దకు తీసుకొని వచ్చి తిని, కాని వారు ఇతనిని స్వస్థపరపలేకపోయిరి. అందుకు యేసు వారితో, చూడండి, ఇక్కడ ఒక వ్యక్తిని మూర్ఛ రోగంతో, అది మళ్ళీ అతనికి మూర్ఛ వస్తున్నదండి, ఫిడ్స్ వస్తున్నది, మళ్ళీ పడిపోతూ ఉన్నారు. రోగం అతను వదిలిపెట్టి వెళ్ళటం లేదు. అంటే పదే అతను బలహీన పడిపోతూ ఉన్నాడు. రోగం తగ్గలేదు. ఎవరి దగ్గర తీసుకొచ్చాడు ఆయన్ని? దైవ సేవ అంటే దేవుని శిష్యుల వద్దకు తీసుకుని వచ్చాడు. దేవుడితో చెబుతున్నాడు ఈ వ్యక్తి, అయ్యా, నా కుమారుడు ఎన్నోసార్లు నేలల్లోనూ నిప్పుల్లోనూ పడిపోతున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఫిడ్స్ వ్యాధితో, మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. నీ శిష్యులు ప్రార్థన చేస్తారని నీ శిష్యుల యొద్దకు నేను తీసుకుని వచ్చాను. కానీ వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా నా బిడ్డకి స్వస్థత రాలేదు. వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా ఈ బిడ్డ జీవితంలో కార్యమో జరగలేదు అని దేవుడితో వాళ్ళు చెబుతూ ఉన్నారు. గమనించాలి, వినాలి. నీ జీవితంలో కార్యాలు జరగకపోవటానికి కారణం ఏంటి? ఏదో ప్రార్థన చేస్తున్నావు, కార్యం జరగట్లేదు, వదిలేస్తున్నావు, మళ్ళీ ప్రార్థన చేస్తున్నావు. పట్టుకో, గట్టిగా యేసయ్య పాదాలు పట్టుకుని నువ్వు ప్రార్థన చేయి. గట్టిగా యేసయ్య పాదాలు పట్టుకుని ప్రార్థన చేయటం ప్రారంభించో. ఆ ప్రార్థన ఎందుకు? నీ బిడ్డను నువ్వు మార్చుకోలేవా? నీ ప్రార్థన ద్వారా మార్చుకోలేవా? నీ ప్రార్థన ద్వారా దేవుడు నీకు సమాధానం ఇవ్వడా ఇస్తాడు. అంటే నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నువ్వు కార్యాలు చూడగలుగుతావు. అయ్యా, నీ శిష్యుల దగ్గర నేను తీసుకొచ్చాను, కార్యం జరగలేదు. నీ సేవకుల దగ్గర నేను తీసుకొచ్చాను, కార్యం జరగలేదు. నాకు విశ్వాసం ఉంది, అందుకనే నా బిడ్డను తీసుకొచ్చాను, కానీ కార్యం జరగట్లేదు. నాకు విశ్వాసం ఉంది, కానీ కార్యం జరగకపోవటం కారణం ఏంటంటే ప్రార్థన చేసే వాళ్ళలో విశ్వాసము లేకపోవటమేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించాలి, చదువు. అందుకు యేసు వారితో, మీరెంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు, నేను మీతో ఎంతకాలము ఉందును, ఎంతవరకు? కోపం వచ్చేసింది. ఏమన్నాడు? అవిశ్వాసులు బాబోయ్, మిమ్మల్ని నేను భరించలేను బాబా. దేవుడు అంటున్న మాటలు, మిమ్మల్ని నేను ఎంతకాలం భరించాలి, ఎంతకాలం మీతో నేను ఉంటాను? ఇంకా నేను ఉన్నప్పుడే మీరు తెలుసుకోలేరా? నేను ఎన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నప్పుడు, మరణించిన వారి సైతం నేను పైకి లేపినప్పుడు మీరు ఇంకా గ్రహించలేకుండా ఉన్నారేంటి? మీ కళ్ళ ముందు ఇంకెన్ని అద్భుతాలు నేను చెయ్యాలి. దేవుడు అంటున్న బాధపడిపోయాడు యేసు ప్రభు కార్యం జరగపోయేసరికి. కార్యం జరగకపోవడానికి కారణం ఏంటి? అల్ప విశ్వాసం, వాళ్ళ విశ్వాసం లేదు. కార్యం జరగకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళలో భక్తి లేదు. కార్యం జరగకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళలో నమ్మకము లేదు. కోటేశ్వరాలు ఒక ఆమె బాగా ఎంజాయ్ చేస్తూ కారుల్లో తిరుగుతూ యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఇరిగిపోయి. ధనవంతురాలు ఎంజాయ్ చేయాలి, ఈ లోకంలో ఎంజాయ్ చేయాలి. నేను ఎప్పుడే హ్యాపీగా ఉండాలి. హ్యాపీ అంటే లోకస్తులు ఏమనుకుంటారు? సినిమాలు, శిఖరాలు, తాగులు, ఫంక్షన్లు, పబ్బాలు, ఎక్కడ అటు ఇటు, ఇదే ఎంజాయ్మెంట్ అనుకుంటారు. సంతోషం అంటే ఒకే మార్గమా? సినిమాలు, శిఖరాలు, ఎంజాయ్మెంటు, ఫంక్షన్లు, పబ్బాలు, లేకపోతే పార్టీలు, ఏనా సంతోషము? అది లోకానుసారమైన సంతోషం. మీ ధనవంతురాలు ఎంజాయ్మెంట్ అంట కారులో వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఇరిగిపోయినా. జీవించినంతకాలం సంతోషం, ఎంజాయ్. 2 కాళ్ళు ఇరిగిపోయిన తర్వాత అమ్మ 2 కాళ్ళు ఇరిగిపోయేసరికి ఇంకా ఆమె బాధతో
నా కాళ్ళు లేవు, నేను ఎక్కడికి వెళ్ళలేను, నా 2 కాళ్ళు ఇరిగిపోయిన 2 కాళ్ళు తీసేసారు, నేను ఎక్కడికి వెళ్ళలేను, ఇప్పటి వరకు ఎంజాయ్ అంటే చక్కగా తిరిగాను, ఇంట్లో కూర్చున్నదాన్ని ఇంట్లోనే కూర్చోబడిపోతాను, ఎక్కడ వ్యాపారం చేయడానికి వెళ్ళలేకపోతాను, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, ఇంకా నేను బ్రతకటం వేస్ట్, చచ్చిపోవాలనుకుంది. మనకు చాలామంది ఒక దిగులతో ఉంటారు, డబ్బులు సంపాదించాలి, ఆ దిగులతోనే చస్తారు. సరే, ఈమె చచ్చిపోవాలనుకుంది, నేను చచ్చిపోతాను, ఇంకా నేను బతకటానికి వీల్లేదు, చచ్చిపోవాలనుకుంది. అప్పుడు ఒక ఆమెకు చెప్తుంది దేవుని మాటలమ్మా, 2 కాళ్ళు ఉంటేనే బ్రతకాలి, 2 చేతులు ఉంటేనే బ్రతకాలని కాదు, నీ 2 కాళ్ళకి యేసయ్య తోడుగా ఉంటే నువ్వు హ్యాపీగా బతకొచ్చు అని చెప్పుదాం సువార్త. నీ 2 అవుట కాళ్ళకంటే కాళ్ళు ఏమన్నావు కదా, దేవుడు నువ్వు చేయి పట్టి నడిపిస్తాడు, నువ్వు కంగారు పడకు, దేవుణ్ణి నమ్ముకో. ఇప్పుడు వరకే లోకంలో పడి ఎంజాయ్ సంతోషం అంటా ముందుకు వెళ్ళిపోయావు. ఈరోజు కష్టం వచ్చింది, నీకు విశ్వాసం లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు, కానీ ఒక్కసారి నువ్వు దేవుణ్ణి నమ్ము చూడు అని చెప్పి వెళ్ళటమే ఏం ప్రార్థన చేసుకుంటూ మొదలుపెట్టింది. దేవుడు ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాడు, అమ్మా నువ్వు భయపడకు, నేను తోడై ఉంటాను, నువ్వు సంతోషంగా ఉండాలంటే నా సేవ చేయి. ఎలా చేస్తాను ప్రభా, 2 కాళ్ళు లేవు, నువ్వు చెప్పినట్లు చేయి. నువ్వు ఇంట్లో కూర్చున్నైనా దేవుని సేవ చేయగలుగుతావు, నువ్వు ఇంట్లో కూర్చున్నైనా సంతోషంగా ఉండగలుగుతావు, నీకు ఒక పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఇంకేం కుటుంబం, 2 కాళ్ళు ఇరిగిపోతే అని దేవుడు చెప్పినప్పుడు ఈమె దేవుని మాటను అంగీకరించి ఫోనుల ద్వారా ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఇదిగో ఎవరైనా ప్రార్థన అవసరత కావంటే పలానా పలానా నెంబర్కి ఫోన్ చేయండి, నేను ప్రార్థన చేస్తాను. ఒక ఆమె చేసింది, అద్భుతం జరిగింది. 2వ ఆమె చేసింది, అద్భుతం. ఆమె వెళ్ళి వేరే వాళ్ళు అట్ట పొద్దున్నుంచి మళ్ళీ పడుకునే వారికి ఆమె ఖాళీ లేకుండా బిజీగా దేవుని సేవలో ఉండిపోయింది. అప్పుడప్పుడు ఇంటికి రావటం, ప్రార్థన చేసుకోవటం, గొప్ప సేవకురాలు అయిపోయింది, పెద్ద కుటుంబం అయిపోయింది ఆమె. ఒకప్పుడు ఎలా ఉందామే, నేను చనిపోతాను అంది, నా 2 కాళ్ళు లేవు కదా, నేను చనిపోతాను అంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని స్వీకరించిందో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించిందో, దేవుడు ఆ బిడ్డను వాడుకోవటం మొదలుపెట్టాడు, గొప్ప సేవకురాలుగా సిద్ధపరిచాడు. ఆమె కాదు, ఆమె దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది మేళ్ళు పొందారు, ఆమె ప్రార్థన ద్వారా ఎంతోమంది మేళ్ళు పొందారు. ఆమె గొప్ప సేవకురాలు అయిపోయింది, ఫుల్ బిజీ అయిపోయింది. చనిపోతానన్న వ్యక్తిని దేవుడు ఏం చేసి తెలుసా, గొప్ప సేవకురాలుగా ఆశీర్వదించాడు.